హిమజ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళ నాగేంద్రరావు గారు, సంగీతం పెంచాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి ఎంత మంచి పాటలు. నీకై వేచితినయ్యా, నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. నీకు ప్రియముగా విరిసిన పూవుల మాలికలల్లితినయ్యా, మాలికలల్లితినయ్యా. మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడూ చూచగనయ్యా, నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా, నీకై కాచితినయ్యా. ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా, ధన్యవాదాలు. చాలా బాగా పాడు. ఇంత అందమైన పాట, ఎదురు చూపుల పాటకే ఈ రాగం సరిపోతుందా అన్నంత హాయిగా ఉందమ్మా. చాలా బాగుంది ఈ పాట. ఇందులో ఇంకో చమత్కారం ఏంటంటే, మామూలుగా ఎదురు చూస్తాం, ఎదురులు చూడడం. ఇక్కడ పింగళ నాగేంద్రరావు గారు ఆ మాత్రం లిబర్టీస్ తీసుకుంటుంటారు సాహిత్యం విషయంలో. ఎంత బాగా అనుభవించి పాడుతున్నావు పాట, ఎంత బాగుందో, ఎంత చక్కగా. నాకు ఒళ్ళంతా పులకరించిపోయి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయన్నమాట. అంత ఒకసారి గుండె నిండిపోయినంత ఆనందం వేసింది. మహాముదుగా ఉంటారు బి సరోజాదేవి గారు. ఈ పాటలో ఆవిడ ఆ కళ్ళు ఆవిడ ఇదించడం ఎప్పుడో కనపడప్పుడు ఆ మధ్య అడిగారు, మీతో నేను హీరోయిన్గా చేయాలనుకున్నాను, వయసు అయిన తర్వాత నాకు దక్కలేదు అవకాశం అంది. అంటే ఆవిడ మిథునం సినిమా చూశాక అన్నారు, తమిళంలో ఇలాంటి సినిమా తీస్తే మీ పక్కన నేను వేస్తాను, ఎవరికైనా చెప్పండి అన్నారు ఆవిడ. వామ్మో, నా మీద కూడా ఇలాంటి చేయడానికి మహానటులు మహానటీమణులు అందరూ అంటున్నారని అప్పుడు లావైపోయాను విపరీతంగా ఆ సంతోషంతో. మళ్ళీ ఎవరో వచ్చి దబ్బడం గుచ్చి పిచ్చి వెధవా ఆవిడ ఎవరన్నా చిన్న ఏదో వాత్సల్యంతో అన్నారని కానీ గాలి అంతా పోయి మళ్ళీ బక్కవాడిని అయిపోయాను. చాలా బాగా పాడావు తల్లి. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.
మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ, జై కొడత గణేశ, జై ములివ్వు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్. వామ్మో. చంద్రుని వేడికి దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాదా. అంతిల రవమిది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామ రామ రామ ఇలలో పెను చీకటి బాపగరా. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా శల్లికి బైరనుకు సమాధిని తన చెడగొడదా. నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప, హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ. ఇద్దరు సీనియర్లే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. లేదా ఇద్దరు జూనియర్లే అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.